కవిత నారాయణ జాదవ్ గారికి, అలాగే ఈ వేదికను అలంకరించినటువంటి నా మిత్రుడు, అలాగే మాకు ఎల్లబాటు అందుబాటులో ఉన్నటువంటి ఉప సర్పంచ్ అమరేష్ గడ్డే గారికి, అలాగే మా అన్నిటికీ మాకు తోడు మాకు ముందు నడిపిస్తున్నటువంటి సునీల్ పటేల్ గారు, వేదికను అలంకరించినటువంటి వార్డు మెంబర్లందరికీ, అలాగే మా మిత్రుడు మాజీ సర్పంచ్ భీమరావు పటేల్ గారికి, అలాగే అనిల్ ముల్గే మా అన్నయ్య, మరియు ఇక్కడ ఇచ్చేసినటువంటి ఉపాధ్యాయ బృందానికి, గ్రామ ప్రజలకు, చిన్నారులకు అందరికీ ఈ 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు అందరికీ చాలా ముఖ్యమైన పండుగ. ఇప్పుడు సార్ చెప్పినట్టు ఎక్కడెక్కడ ఉన్నా మన గ్రామంలో మనము అందరం కలిసి కట్టుగా ఇక్కడ ఈ పండుగని దేశమంతటా కూడా జరుపుకుంటాం. కాబట్టి ఇలా యూనిటీగా జరుపుకోవడం కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీకు అందరికీ తెలుసు, ఈ 26 జనవరి ప్రత్యేకత ఏంటంటే, మనకు ఎన్నో దశాబ్దాలు కాదు శతాబ్దాల నుండి పీడించబడిన మన ఈ భారతదేశంలో చాలామంది భారతదేశం మీద కన్నేయడానికి ఒకటే ఒక కారణం. మన భారతదేశం వచ్చేసి సోనేకి చిడియా, అంటే ఒక బంగారు పిచ్చుక లాంటిది. ఎవడైనా ఇంటికి దొంగతనానికి వస్తే దేని కొరకు వస్తాడు? బంగారం ఉన్నోడు ఇంటి దగ్గరికే దొంగతనానికి వస్తాడు, బంగారం ఉన్నోళ్ళు ఇంటికే కన్నం వేస్తాడు. అటువంటి ముఖ్యమైన అటువంటి ఈ ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన, అత్యంత విశాలమైన, అత్యంత ధార్మికమైన ప్రతి ఒక్క కలిగి ఉన్న ఏదైనా దేశం ఉందంటే ఈ ప్రపంచంలో ఒకటే మన భారతదేశం. ఇటువంటి ఈ భారతదేశాన్ని మీద కన్నేసిన దుర్మార్గులకు ఇక్కడ మన ముందు కొలువు ఉన్నటువంటి ఎంతో మంది త్యాగ మూర్తుల ఫలితంగానే ఈరోజు మనం ఈ సంతోషంగా ఈ రెపరెపలాడుతుంది మన భారతదేశం యొక్క ఈ త్రివర్ణ పతాకం. అంటే ఈరోజు ఇంత సంతోషంగా నవ్వుకుంటా మంచి బట్టలు వేసుకొని అందరం ఇక్కడ కూర్చున్నామంటే ఎంతో త్యాగదనుల ఫలితమే ఈరోజు మనం ఇక్కడ ఈ గ్రామంలో సంతోషంగా జరుపుకుంటున్నాం. మన రాజ్యాంగం అనేది మన దేశంలో ఎంతో మంది కృషి చేశారు. డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి చైర్మన్ అధ్యక్షతన మన ఈ రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టపడి ఒక్కొక్క దేశం కాకుండా ప్రతి ఒక్క దేశంలో వెళ్ళి మనకు కావాల్సిన, ఎందుకంటే ఈ శతాబ్దాల పాటు ఏదైతే మనకు పీడించబడిందో దాని తర్వాత మనకు స్వతంత్రం వచ్చేసింది. స్వతంత్రం అనేది ఎలా వచ్చింది? ఇప్పుడు ఒక ఫోన్ ఉంది, ఫోన్లో సిమ్ లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఫోన్లో సిమ్ లేదు. ఫోన్లో సిమ్ లేకపోతే ఫోన్తో ఉపయోగం లేదు. అలాగే స్వతంత్రం వచ్చింది, కానీ దేశాన్ని నడిపించాలంటే తెల్ల కుక్కల ఒక రాజ్యాంగం కొన్ని రోజులు నడిపించాలని వాళ్ళు మనకు ఇచ్చేశారు. దానికి దృష్టిలో పెట్టుకొని మన మహానుభావులందరూ కలిసి ఈ దేశాన్ని ఒక సువిశాలమైన దేశంగా, ఈ దేశాన్ని ఒక సంపన్నమైన దేశంగా ఎలాగైతే ఉందో దానికన్నా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈ రాజ్యాంగాన్ని ఇంత మన ప్రపంచంలోనే లిఖిత పూర్వకమైన అతిపెద్ద రాజ్యాంగం ఏదైనా ఉందంటే మన బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ, మన రాజేంద్ర ప్రసాద్ కానీ, మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, గంగాధర్ తిలక్ గారు, భగత్ సింగ్ గారు, ఇటువంటి ఎంతో మంది ఉన్నతమైన వాళ్ళ ఫలితంగా ఈరోజు మన రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకొని అందులో కొన్ని హక్కులు మరియు కొన్ని విధులు, రైట్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నారు. మనం ఎక్కడైనా ఈరోజు ఎక్కడికి వెళ్ళినా మనం మాట్లాడతాం, సార్ ఇది నాకు రైట్ ఉంది, ఇది నేను చేసుకోవాలి. కానీ ఒక విషయం మనం మర్చిపోతున్నాం, ఏదైనా రైట్ పొందాలంటే నువ్వు ఫస్ట్ ఆ రెస్పాన్సిబిలిటీని నిర్వహించాలి. మీకు చెట్టు నుండి ఫలం కావాలి అంటే చెట్టుకు నీళ్లు పోయాలి. నాకు ఒట్టిగా హక్కులు కావాలని పోరాడమే కాదు, ఈ హక్కులకు కావాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ కూడా మనమే ఎప్పుడైతే నిర్వహిస్తాం మనం దేశం ముందుకెళ్తాం నేను ఆలోచిస్తున్నాను. ఇంకో విషయము, పిల్లలు, నేను కూడా ఆ స్టేజ్ నుండి ఇక్కడికి వచ్చాను. నేను చిన్నగా ఉన్నప్పుడు ఇక్కడే మీకు కనీసం కార్పెట్ వేసి కూర్చోబెట్టారు. మా కాలంలో ఇవి లేవు, కింద కూర్చున్నాము. ఇది దృష్టిలో పెట్టుకొని నేను కూడా ఎక్కువ సమయం తీసుకోను. మాట్లాడాలంటే చాలా విషయాలు ఉన్నాయి. మీకు మంచి టీచర్లు ఉన్నారు, ఆ టీచర్లు నేను ఏదైతే చెప్తున్నానో దానికి ఇంకా మంచిగా మీకు బోధిస్తున్నందుకు మాకు కూడా మా గ్రామం తరఫున ఇక్కడ ఉపాధ్యాయులందరికీ నేను నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈ రాజ్యాంగం గురించి, ఈ భారతదేశ స్వతంత్రం గురించి, గణతంత్రం గురించి ఇక్కడంటి సంబంధాలు ఏదైనా ఉన్నాయంటే మన టీచర్ గారు వివరిస్తారు. నేను ఎక్కువ టైం తీసుకోను కాబట్టి 2 విషయాలే మాట్లాడి ముగిస్తాను. ఎందుకంటే ఈ టీచర్ల గురించి ఏం చెప్తున్నా, ఒక ఇల్లు, ఒక చిన్న ఇల్లు బాగుపడాలంటే ఒక బాధ్యతాయుతమైన తండ్రి కావాలి. అలాగే మన సమాజం బాగుపడాలంటే ఒక ధైర్యవంతమైన బాధ్యతాయుతమైనటువంటి మనకు ఒక నాయకుడు కావాలి. అలాగే
మనం మంచిగా ఉండాలంటే మనం మిత్రులు కావాలి, మంచి మిత్రులు కావాలి. ఈ మంచి మిత్రులు కావాలంటే వీళ్ళకి దారి చూపించేది ఎవరు? గురువు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురువే నమః. ప్రతి దాంట్లో గురు గోవింద్ హే ఖడే కాకే లగో పాయే బలిహరి గురు దప్నే గోవింద్ దియో బతాయని 7వ తరగతిలో చదువుకున్నాం. ఈ విషయం ఎందుకు తెలుపుకున్నానంటే ప్రతి ఒక్కటి మనకు తెలియదు. మనకు దారి చూపించేది ఎవరు? పరమాత్మ ఎక్కడో ఉంటారు, కానీ పరమాత్మ దగ్గర దారి చూపించేది మన గురువులు. కాబట్టి వాళ్ళ ఆశీర్వచనాలు తీసుకొని వాళ్ళని రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని చదువుకుంటే మాత్రమే ఈ రోజు నేను ఈ పొజిషన్లో ఉండడానికి కారణం ఇక్కడే, ఇదే పాఠశాలలో ఇక్కడే కూర్చున్నాను. ఈ రోజు ఇదే పాఠశాలలో ఇక్కడ నుంచి నాకు మాట్లాడడానికి అదృష్టం దొరకడం చాలా సంతోషంగా భావిస్తున్నాను నేను. ఇంకోటి ఏమంటే మన నడవడిక మీదనే మన జీవితం అనేది ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒక విషయం చెప్తాను, లంకలోని రావణుడి దగ్గర ఉన్నటువంటి విభీషణుడు కూడా చెడిపోలేదు. అలాగే రాముడి రాజ్యంలో ఉన్నటువంటి కైకేయి కూడా బాగుపడలేదు. కారణం నడవడిక. మనం అంటాం రావణుడు అట్లా, రాముడు ఇట్లా, కానీ ఇక్కడున్న కైకేయి బాగుపడలేదు, అక్కడున్న విభీషణుడు చెడిపోలేదు. కాబట్టి దీనివల్ల ఏంటంటే మన నడవడిక మంచిగా ఉంటే ఎక్కడైనా మన ఉత్తమ ఫలితాలు అనేది మనం సాధిస్తాం. ఎందుకంటే ఈ మీరు కూడా పిల్లలు ఒకటి దృష్టిలో పెట్టుకోవాలి, ఈ సమాజంలో ప్రతి ఒక్కదానికి లిమిట్ ఉంది. రోడ్డు మీద వెళ్ళాలంటే స్పీడ్ లిమిట్ ఉంది, ఎగ్జామ్ రాయాలంటే టైం లిమిట్ ఉంది, అలాగే బ్యాంక్ వెళ్ళాలంటే అమౌంట్ లిమిట్ ఉంది. కానీ మన ఆలోచనలు పదిన పెట్టాలంటే ఎటువంటి లిమిట్ లేదు. కాబట్టి బీ పాజిటివ్, బీ థింక్ గుడ్, అచీవ్ గుడ్ అనేది నేను ఒకటే చెప్తున్నాను. పిల్లలకి ఏదైనా నేర్పించాలన్నా సార్ నాకు తెలిసినట్టు 2 మెలకువలు చెప్తున్నాను. పిల్లలు మీరు కూడా దృష్టిలో పెట్టుకోవాలంటే ఏదైనా చదవాలంటే శుద్ధిగా ఏదో అని చెప్పడు కాను. ఇంత రామాయణం గురించి చెప్తున్నాను. 3 వర్షాలు మీకు రామాయణం మొత్తం వివరిస్తాను. ఒక హిందీలో ఉంది, రాముడు ఎత్తడైతే వనవాసానికి వెళ్ళినప్పుడు వన్కా మన్ సీతాహరన్ హనుమత్ మిలన్ లంకా దహన్ అయోధ్య పునరాగమన్. ఇందులో 2 విషయాలు. రాముడు వనవాసానికి వెళ్ళాడు, సీతాను రావణుడు అపహరించుకెళ్ళాడు, రావణుడికి హనుమంతుడు దొరికాడు, రావణుడిని వధించాడు, రాముడు మళ్ళీ తిరిగి అయోధ్యకి వచ్చాడు. 6 వర్షంలోనే రామాయణం ముగిసింది. ఆ విధంగా మీరు దృష్టిలో ఒక్కొక్క పాయింట్స్ పెట్టుకొని దానికి కావాల్సిన మీరు ప్రకారంగా మీరు ముందుకెళ్తే మన భవిష్యత్తు కూడా బాగుంటుంది. ఎందుకంటే మనం రాసిన అక్షరాలు వెనక్కి తీసుకోవచ్చు, కానీ మనం నడిచే నడవడిక కానీ మనం చేసే పద్ధతులు కానీ మనం నోటిన జారిన మాట కానీ ఎప్పుడు వెనుకైతే తీసుకోలేము. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని సమయానుసారంగా నేను కూడా తొందరగా ముగించుతున్నాను. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ప్రతి పిల్లలు మన ఊర్లో ప్రతి ఒక్కరు IAS IPS అని కాకుండా ఈ దేశ ప్రధాని వరకు వెళ్ళాలనేది నా ఒక చిన్న ఆశ. దానికి కావాల్సినంత కృషి మన గ్రామంలో ఉన్నటువంటి యువకులు కానీ సర్పంచ్, ఉప సర్పంచ్ ఇంతకుముందు చెప్పినట్టు మన గ్రామంలో మాకందరికి ముందుంచినటువంటి మన సునీల్ పాటిల్ గారు, ఉప సర్పంచ్ గారు, గ్రామ పెద్దలు, యువకులు ఎప్పటికీ మీకు సహకారం ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఏ విషయాన్ని అడిగినా తప్పుగా అయినా ఈ గ్రామంలో చేసే ఉద్యోగులందరికీ విన్నవించుకుంటున్నాను, ఏ విషయాన్ని మీరు తప్పుగా తీసుకోకండి. ఎందుకంటే మనం బాగుపడాలని చెప్పేది